మన మాజీ మంత్రి గారు అంటారు, ఆయన ఇంకా భ్రమలోనే ఉన్నాడు, నేను ఇంకా మంత్రిని ఎమ్మెల్యేను అని చెప్తాడు కదా. ప్రతి ఒక్క కౌన్సిలర్ని గెలిపించుకున్న తర్వాత కమిషనర్ దగ్గర పోయి 50 ఇళ్ళు ఇస్తారంట ఒక్కొక్క కౌన్సిలర్కి. ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు నువ్వు? ఆనాడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వార్డ్ నెంబర్ 1 నుంచి వార్డ్ నెంబర్ 2 నుంచి మా కాంగ్రెస్ కౌన్సిలర్స్ గెలిస్తే నువ్వు ఆనాడు ఏం చేసినావు మా ప్రజలు మర్చిపోలేదు అనుకుంటున్నావా? గుర్తున్నది, ఇంకా గుర్తున్నది. కాబట్టి రేపు 11వ తారీఖున కసి తీర్చుకొని తీరుతారు. ఇప్పుడే కనబడుతుంది మా ఆడపడుచులకి, అన్నలకి, అన్నదమ్ములకి, కొడుకులకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి ఎంత కసి అయితే ఉందో. అవునా కదా? మరియు ఇంకా అంటాడు కదా, మేము ఆడవాళ్ళని ఆయన కంప్లైంట్ చేయలేదంట. లేకపోతే నేను ఆడదాన్ని ఈనాడు గుర్తొచ్చిందా నీకు దయాకర్ గారు? ఆనాడు గుర్తు రాలేదే, ఆనాడు గుర్తు రాలేదే నేను ఆడదాన్ని. ఆనాడు సంవత్సరాలు నన్ను అష్ట కష్టాలు ఎట్లా పెట్టినవో నేను మర్చిపోలేదు ఇంకా. మరియు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన అంటాడు కదా, నేను క్యాంపెయిన్ చేయొద్దు, నేను అమెరికా పంపిస్తానంట. దమ్ము ధైర్యం ఉంటే పంపించు, నేను చూస్తా. ఎందుకంటే ఇది నేను పుట్టిన గడ్డ, నా